సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినా నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కంటిన్యూ చేశారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ ఆ రకంగా చూస్తున్నాము. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చామో వాటన్నిటినీ జగన్ సర్కార్ తొంగలో దొక్కింది కాబట్టి విధ్వంసం అయిపోయింది రాష్ట్రం అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. మీరేమో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అని చెప్తున్నారు. ఇప్పుడు వీటిని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ ఏ నిర్మాణాలు చేపట్టాడు? ఒక రాజధాని నిర్మాణానికి మినహాయిస్తే పోర్టులు కట్టాడా, హార్బర్లు కట్టాడా, మెడికల్ కాలేజీలు కట్టాడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడా, రైతు భరోసా కేంద్రాలు కట్టాడా, తర్వాత ఈ విలేజ్ క్లినిక్లు కట్టాడా? ఏం చేశాడు? లేదా స్కూళ్ళు రెనోవేట్ చేసి స్కూల్ బిల్డింగ్స్ ఏమైనా కట్టాడా? కానీ నాడు నేడు బిల్డింగ్లన్నీ రెనోవేట్ చేసామంటున్నారు. మొదటి విడతగా 15,000, తర్వాత విడతలో 22,000 స్కూళ్ళు తీసుకుని చేసామని చెప్పి అయితే మీ గవర్నమెంట్ అయితే లెక్కలు చూపిస్తుంది గతంలో. కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన లెక్కలు చూసుకుంటే నారా లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు, నాడు నేడు ద్వారా 900 కోట్ల రూపాయల అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అనేటువంటిది. ఓకే, అవినీతి జరిగితే చెప్పమానండి. అవినీతి జరిగిందని లెక్కల ప్రకారం చెప్పమనండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నాడు. అవినీతి జరిగితే బురద జల్లేసి వదిలేస్తే కాదు కదా, అవినీతి జరిగింది అంటే కాదు కదా. అవినీతి జరగబట్టే గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతి జరగబట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం జరిగింది. అవినీతి జరగబట్టే ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళటం జరిగింది. అలాంటి అవినీతి ఒకవేళ జరుగుంటే ఈ స్కూల్ బిల్డింగ్స్ వీటిల్లో నాడు నేడులో చూపించమనండి. ఇప్పుడు వాళ్ళు చేసింది లేదు, చేసింది ఇప్పుడు వాళ్ళు చేసింది కంటిన్యూ చేయటం కాదు, మేము చేసినవి కంటిన్యూ చేస్తే చాలు, ఉన్నాయి అలాగే ఉంచితే చాలు. ఈ కూల్చివేత కార్యక్రమాలు ఆపి మేము ఏదైతే అభివృద్ధి చేసామో వాటి నుంచి మన వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏది కంటిన్యూ చేశారు, ఏం చేయము. పార్టీ ఆఫీసులు పగలగొట్టడం, మడ్డల్లో మానభంగాలు చేయడము, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడం, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మహానుభావులు బొమ్మలు దీని తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అవ్వకుండా దులిపల్ల నరేంద్ర గారు కూడా ఒక ప్రకటన చేశారు అసెంబ్లీలోనే. ఆయన నియోజకవర్గం పొన్నూరులో, ఆయన నియోజకవర్గంలో దాదాపుగా ఒక 5-6 స్కూళ్ళు తిరిగితే ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్కి లేదా ఆల్రెడీ ఉన్నటువంటి టాయిలెట్లకే రంగులేసి ఎంతెంత ఖర్చు అయిందని చెప్పి డబ్బులు అయితే డ్రా చేశారు, వర్క్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇన్ని వేల స్కూల్స్లో నాడు నేడు ద్వారా డెవలప్ చేసామనేటువంటిది గత ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు అనేటువంటిది కామెంట్ చేశారు ఆయన. ఇప్పుడు ఒకటండి, మీరు గతంలో ఒక విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ ఒక స్కూల్కి పిల్లలు వెళ్తే ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా లేనటువంటి దుస్థితిలో ఉంది. అది అసలు మరి వాళ్ళు అది గమనిస్తున్నారో గమనించట్లేదు, ఎంత ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అన్నీ రెనోవేట్ చేశారు. ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆయన కేవలం ఏదో పైపైన ఏదో చూసేసి ఏదో రంగులేశారు కాదు, మొత్తం రెనోవేట్ చేసినాయి కదండి. లేని చోట మళ్ళీ కట్టుబడులు చేసినవి ఉన్నాయి, లేదా ఎక్కడైతే పూర్తిగా దెబ్బతిన్నాయో వాటిని తొలగించి మళ్ళీ నిర్మాణాలు చేయటం జరిగింది. ఇప్పుడు రంగులేసేటువంటి డబ్బులు తీసుకొని అవినీతి కార్యక్రమాలు వాళ్ళు చేశారు గతంలో. కాబట్టి ఇప్పుడు జరిగింది స్కూళ్ళు బిల్డింగ్స్ ఒకసారి పక్కాగా వెరిఫై చేసుకోమనండి. అంత అవినీతి జరిగితే, ఎక్కడైనా అవినీతి జరిగితే చట్టం ఉంది కదా, ప్రూవ్ చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని ఊరక బట్టగాల్సి ముఖాన్ని వేసేసి చేసే పద్ధతి సరైనటువంటి ఇది కాదు. తప్పు జరిగితే ఏ శాఖలైనా ఎక్కడైనా సరే ఏ వస్తే తప్పు జరుగుంటే బయట పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, కానీ ఈ 3 నెలలకి పెట్టేటువంటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్లో ఏ రంగాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దాని మీద మీ కామెంట్ అంటే ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఎస్ సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడే జరుగుతున్నాయి కాబట్టి ఏ మేరకు ఎంతవరకు పెడతారు, లేదా ఎంతవరకు నిధులు వినియోగం చేయడానికి పెట్టుకుంటారు, ఎంత మేరకు నిధులు దుర్వినియోగం చేయడానికి పెట్టుకుంటారో కూడా
తెలుస్తుంది కొద్దిగా. ఇది అయ్యాక మాత్రం నేను దాని గురించి కామెంట్ చేయగలను. ఒకసారి లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాట్లాడుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది, అసలు శాంతి భద్రతలు లేవు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కామెంట్లు. కానీ ఈరోజు అసెంబ్లీ వేదికగా కూడా హోంమంత్రి వంగలపూడి అనిత గారు చేసినటువంటి కామెంట్ చూసుకుంటే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా చేశారో, ఏ విధంగా జరిగిందో, లా అండ్ ఆర్డర్ ఎంత చిన్నభిన్నం అయిపోయిందో ఒకసారి వాళ్ళ ధర్నా వేదికగా 5 సంవత్సరాల మీద కూడా ఒకసారి వాళ్ళని రివ్యూ చేయమని అన్నటువంటి కామెంట్లు చేసుకొచ్చారు. హోమ్ మినిస్టర్గా అతి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విఫలమైంది అనేటువంటి మాట వాస్తవం. దానికి నేనేదో మాట్లాడితే కాదు, మరొకరు మాట్లాడటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అనిత గారికి మనం చూస్తూ ఉన్నాం అతి కొద్ది రోజుల్లోనే. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే దాదాపు 36 మర్డర్స్ జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని. అది అలా ఉంటే ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు, ఎంతమందిని వాళ్ళు దాదాపు మరి వాళ్ళు అటెంప్ట్ టు మర్డర్ వరకు పోయినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అది అలా ఉంటే చూడండి, చిన్న పిల్లలు, మహిళల్ని ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, 1 2 ఎంతమంది మహిళల్ని, చివరికి చిన్న బిడ్డల్ని కూడా రేప్ చేసి హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చీరాల ఈపురపాలెం చూస్తే ఒక మహిళను హత్య చేశారు, రేప్ చేశారు. అది ఏమైందా కేసు? ముచ్చుమర్రలో చూస్తే బాలిక, చిన్న పిల్లని రేప్ చేసి హత్య చేసి ఎక్కడుందో కూడా ఈ రోజుకి తెలీదు. ఎక్కడున్నది, ఎక్కడ పెట్టారు, ఎక్కడ కనుక్కోలేకపోయారు. ఆమె కాన్స్టిట్యున్సీలోనే, హోమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీలోనే మహిళపై అత్యాచారం, రేపు మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి ఆమె కాన్స్టిట్యున్సీలోనే. ఇప్పుడు విజయవాడ చూస్తే నడి రోడ్డు మీద ఒక తండ్రిని హత్య చేయడం జరిగింది, ఒక ఆడబిడ్డ తండ్రిని నడి రోడ్డు మీద. మొన్న చూస్తే వినుకొండలో నడి రోడ్డు మీద అందరి సమక్షాన ఆటవికంగా హత్య జరిగితే చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? కనీసం వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా లేని స్థితిలో హోమ్ మినిస్టర్ ఉంది. ఒక మహిళగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలా? ఆమె కేవలం ఆమె పదవిని జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శ చేయడానికి వినియోగిస్తుంది తప్పితే ప్రజల మాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె పవర్ని వినియోగించకుండా కేవలం పత్రికల్లో, టీవీ ఛానల్స్లో ప్రచార ఆర్భాటం తప్పితే ప్రజలకు రక్షణ కల్పించడంలో శ్రద్ధ వహించటం లేదనేటువంటి మాట వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఆవిడే. ఈరోజు మళ్ళీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కనీసం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించడం చేతగానేటువంటి ఒక సంస్కారం లేనటువంటి హోమ్ మినిస్టర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరైనా మేమైనా మాట్లాడుతున్నామంటే కనీసం మర్యాదగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, లేదా లోకేష్ గారి గురించి మాట్లాడినా, ఇంకొకరు పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా, ఏ పార్టీ ఎవరన్నా కానీ ఒక లీడర్ని మనం ఏ పార్టీలో ఉన్నా కూడా గౌరవంగానే సంబోధిస్తాం, గౌరవంగానే మాట్లాడతాం. కానీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? అనిత గారు ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు, అది మన సంస్కృతి కాదు అది. ఎందుకంటే అధికారం ఏముంటుంది, వస్తుంది పోతుంది, మళ్ళీ రేపు 29 మేము అధికారంలో ఉంటాం 100%. వీళ్ళు చేసే అరాచకాలు చూస్తే ఇప్పుడే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు
వాళ్ళు ప్రజలు ఊహించింది ఒకటి, జరుగుతుంది ఒకటి. సార్ ఈరోజు ఎన్నికలు కానీ జరిగితే ఇది రద్దయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మళ్ళీ గెలుస్తుందో చూస్తారు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు ఇప్పటికే, అతి కొద్ది రోజులు, నెల దాటక ముందే. కాబట్టి దానికే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి విధానాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతుల్ని ఇప్పుడు బయటికి మాత్రం ఎవరు దాడులు చేయొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు టీవీ ఛానల్స్లో. ఇంటర్నల్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఎందుకండి? ఈ రెడ్ బుక్ అనేటువంటి దేనికి? ఎవరిని టార్గెట్ చేయడానికి? రెడ్ బుక్ అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉంది. ఓకే, కేవలం ఒక్క లోకేష్ గారు మాత్రమే రెడ్ బుక్ అలా చూపిస్తున్నారు. కానీ గ్రామ స్థాయి నుంచి కూడా ఒక హిట్ లిస్ట్ తయారు చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము 19 అధికారులకు వచ్చినప్పుడు ఇలా చేయలేదే. ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేసామా, లేదా ఈ మర్డర్లు చేసామా, లేకపోతే ఇంకేంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది.